मोदी। ऑफ कोर्स गुजराती है हम तो मोदी को ही चुनेंगे। और क्या, नरेंद्र मोदी ऑफ कोर्स, बिकॉज ही हैज डन मेनी थिंग्स अपडेट आवर कंट्री। రాహుల్ గాంధీ అయితే మంచిది అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పాత పార్టీ కదా, ఈ 2 సార్లు మనకు ఏది మోదీ గారు వచ్చారు, బాగానే ఉంది కానీ ఈసారి చేంజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, మోదీ అవుతారు అనిపిస్తుంది. కానీ అయితే రాహుల్ గాంధీ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే చేంజెస్ రావాలి, మాక్సిమం చేంజెస్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే 10 years ఈయన పరిపాలన చూసాం, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పరిపాలించింది. తప్పులు అంటే మనం ఏదైనా పరిపాలనలో తప్పులు ఉంటాయి, అన్ని మిస్టేక్లు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకుంటూ పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలన కూడా బాధలేదని అంటలేను, ఎందుకంటే మార్పు రావాలి, మార్పు వస్తే మంచిగా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇలా ఛాన్స్ ఇచ్చాం 10 years, వాళ్ళు చాలా ఏళ్ళు పరిపాలించారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఆల్టర్నేట్ అయితే ఏది లేదు, 2 ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వస్తే ఇంకా ఇది కూడా బాగాలేకుంటే మళ్ళీ 5 ఏళ్లకు మార్చాల్సి అంట. అట్లా అన్ని బాగా చేస్తుండు కదా, వచ్చింది మంచిగా చేస్తుంది. ఈయననే మోడే, ఇంకెవరు ఆయననే మోడే. ఆయనకే మోడీకే వేస్తాం, జరుగుతుంది అన్ని జరుగుతాయి. తప్పదుగా మోదీనే, ఇంకా ఆల్రెడీ చూస్తున్నాం కానీ కష్టమే తెలుసు కదా మీకు కూడా. అంతగానం చేసినా చేయకపోయినా జనాలందరూ పిచ్చోళ్ళు కాబట్టి మోడీనే వస్తాడు, అంతేగా. పిచ్చోడు కాదు, మంచోడే అయినా కానీ పిచ్చోడే, అంతే. జనాలందరూ పిచ్చోళ్ళు కాబట్టి పిచ్చోళ్ళుగానే కనిపిస్తారు, పిచ్చోళ్ళు కూడా మంచోళ్ళు అయినా కూడా పిచ్చోళ్ళుగానే కనిపిస్తారు, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ఉండకూడదు, ఎవడికి వాడు ఉండాలి, ఎవరి లైఫ్లో వాడు హీరోగా ఉంటే. రాజు కాదు, ఎవరి లైఫ్లో వాడు రూలింగ్ ఉంటే బాగుంటుంది. రూల్స్ అనేవి కొన్ని ఉండాలి అని అంటే అన్ని మనం పెట్టుకున్నాయి కదా, ఇంటర్మీడియటే కదా. ఇప్పుడు మనల్ని ఒకటి పాలించాలి అని అంటే వాడి కింద మనం బతుకుతున్నట్టే కదా. మనం బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఎక్కడ ఉంది? ఫర్ ద పొలిటీషియన్స్, ఫర్ ద లీడర్స్ అనే కాన్సెప్ట్లో ఉంది. ఏం చేస్తున్నారు? అవును, సర్లేదు, రేపు పొద్దున మా ఇంటికి పంపించాను, టిఫిన్ పెట్టి పంపిస్తాను పోండి, అంతే. మోడీ చాలా డెవలప్ చేసినాడు, ఇంకా ఇది అంత ఇది రాలేదు ఇంకా ఆయన దగ్గర, పోలేదు. నేను చెప్తాను బీజేపీ. నరేంద్ర మోడీ నెక్స్ట్ టైం పీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే అతను మన కంట్రీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో రిస్క్ తీసుకుంటుండు. అంతకుముందు సోనియా గాంధీ ఉన్నప్పుడేమో అంత డెవలప్మెంట్ అనిపించలేదు ఇండియాలో, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ రావడం వల్ల చాలా డెవలప్మెంట్ అనిపించింది, బాగా చేంజ్ అయింది. సో ఈసారి కూడా నరేంద్ర మోడీ అయితే బెస్ట్ అనుకుంటున్నాం. ఆర్టికల్ 370 కావచ్చు, మిగిలిన ముచ్చట కాదు, ఎన్నో అతను బాగా మనకు డెవలప్మెంట్ గురించి ఎన్నో దేశాలకు సపోర్ట్గా, మన దేశం మన ప్రతి ఒక్క కంట్రీకి మన దేశం యొక్క వాల్యూ తెలిసేలా చేస్తున్నాడు. సో ఈసారి కూడా నరేంద్ర మోడీ వస్తే బెస్ట్ అనుకుంటున్నాం, దిస్ మై ఒపీనియన్. రాహుల్ గాంధీ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే మోడీ ఏం చేస్తాడు, ఏం చేయట్లే కదా. ఇండియన్స్కి ఎప్పుడైనా వాల్యూ ఉన్నాయి, కొత్తగా వచ్చింది ఏం లేదు ఇండియన్స్కి వాల్యూ. అది రామ మందిరం కట్టడం ఏముంది, అది ఎప్పటి నుంచి అయ్యేదే కదా, మోడీ వచ్చే కట్టాడు కంపల్సరీ. ఇప్పుడు అదేం కాదు, నచ్చలేదా అంటే ఓకే అంతే. రాహుల్ గాంధీ అంతే అయితే లేదు. స్కామ్ అంటే మనమెట్లే
అదే ఏ విధంగా చేసింది, ఏ విధంగా ఏం చేయలేదు, మనం అనుకోవడం వరకే. అదే ఏం స్కామ్ పేర్లు చెప్తే తెలుస్తుంది కదా. బీజేపీ అనేది చాలా చేసింది, బీజేపీ అనేది బయటకు రాలేదు, కాంగ్రెస్ అనేది వచ్చింది, అంతే తేడా. రోజులు వేరు, ఆ రోజు వేరు ఈ రోజు వేరు అంతే. రాహుల్ గాంధీ కావాలి. రేవంత్ రెడ్డి అయినా బాగానే ఉంటుంది, పిఎం కాలేడు కదా. కావాలనుకుంటున్నాము, చేస్తాం, బరాబర్ చేస్తాము. మోడీ అతను వచ్చిన తర్వాతకి చాలా డిజిటల్గా కానీ గ్లోబల్గా కానీ ఇండియాకి చాలా పేరు వచ్చింది. బిఫోర్ దట్ కాంగ్రెస్ ఉంది కానీ అంత లేదు. అందుకని ఆయన వస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటుందని నా ఒపీనియన్. కాంగ్రెస్ వస్తే అట్లా అంత ఉండదేమో అని నేను అనుకుంటున్నా. నేను బీజేపీకే వేస్తాను. PM నరేంద్ర మోడీ బెటర్. సమ్ రీజన్స్ డోంట్ టెల్ లైక్. ఎందుకంటే కొన్ని బాగా చేశాడు నరేంద్ర మోడీ, అందుకనేసి అలా చెప్తున్నా. దట్స్ ఆల్ బ్రో. ఎవరు కావద్దు అనుకుంటాను, వాళ్ళిద్దరు తప్ప వేరే పర్సన్స్. చూస్తున్నాం కదా 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాల నుంచి ఉంది, గత 15 సంవత్సరాల నుంచి మోడీ గారు ఉన్నారు. ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది మీ అందరికీ తెలుసుండాలి. లేదు అవకాశం అయితే, బట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. అదే ఇప్పుడు మన జనాలలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే. వాళ్ళిద్దరు తప్ప ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు అవుతారు. సో వేరే కూటమి ఏర్పడి వేరే పర్సన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. వాళ్ళు ఎవరు క్యాండిడేట్ పోటీ చేస్తారో మనకు అంత ఐడియా లేదు కదా. సో వాళ్ళిద్దరు ఉన్న దాంట్లో ప్రకారం అయితే వాళ్ళిద్దరు కాకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఏం చేసిండంటే సామాన్య మానవులకు అయితే ఏం చేయలేదని చెప్పొచ్చు. అది కరెక్టే, బట్ ఎవరున్నా చేస్తారు అభివృద్ధి అనేది. ఎవరున్నా జరుగుతుంది. కామన్ మోడీ ఉంటేనే జరుగుద్ది, రాహుల్ గాంధీ ఉంటేనే జరుగుద్ది అని కాదు. కంపేర్ టు రాహుల్ గాంధీ కంటే మోడీ ఇస్ బెటర్. ఒకటి అదాంది ఉంది కదా పెద్ద స్కామ్, అది బయటికి రాలేదు, బయటకు వచ్చింది. మనకు తెలిసినంత వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అదాంది స్కామే. నోటా నరేంద్ర మోడీ ఎక్కువ, ఎందుకంటే కొద్దిగా డెవలప్ అయితే అయింది కదా అన్న. అందుకని అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. ఇండియాతో పోలిస్తే వేరే కంట్రీస్ కన్నా ఇండియా కొద్దిగా ఇన్ఫ్లేషన్లో బాగుంది. అట్లా చాలా విషయం. అంటే వేరే ఓటా అంటే ఒకవేళ ఉంటే మాత్రం పిఎం నరేంద్ర మోడీకి వేస్తాం, బీజేపీకి వేస్తాం. పిఎం ఇష్టం అయితే బెటర్. అది రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా లేకపోతే మోడీ అయితే బాగుంటుంది? మోడీ అయితే బాగుంటుంది. డెవలప్మెంట్ మనకి అయోధ్య రామ మందిర్ కూడా వచ్చింది కదా. ఇప్పటి నుంచో ఆయన ఉన్న 10 years బ్యాక్ నుంచి స్వచ్ఛ భారత్ అని కొత్త కొత్త ఇనిషియేటివ్ ఐడియా తీసుకొచ్చింది కాబట్టి మోదీకి, బీజేపీ. నరేంద్ర మోదీ మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. అంటే మంచిగా అసలు అయోధ్య రావడం కానీ చాలా మటుకు అన్ని దాంట్లోనూ బాగా కృషి చేశాడు. ప్లస్ మనకి చాలా మటుకు అన్ని నార్త్ సైడ్ నుండే కదా మొత్తం. అది బీజేపీ అయితే బాగా సపోర్ట్ చేస్తాను తెలంగాణకు కూడా ఒక రకంగా చెప్పాలంటే. అందుకని పిఎం నరేంద్ర మోదీ అయితే బాగుంటుంది. నేనా ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ లేవు కదా, మామూలుగా బీజేపీ. మోదీ ఎందుకంటే అన్ని ప్రూవ్ చేసిండే కదా. ప్రెసెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్. ఏది తీసుకున్నా డెసిషన్ తీసుకుంటాడు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది తీసుకున్నది కూడా. సో విల్ బీ గుడ్. మోదీ అన్నప్పుడు ఇంకా చూడాలి, ఇక్కడ చూస్తాం తర్వాత ఇక్కడ ఎవరికి వేయాలని డిసైడ్ చేయాలి. అంటే ఈ వర్క్స్ బాగున్నాయని కాబట్టి అంతేకాకుండా ఆపోజిషన్ పార్టీలో కూడా పెద్దగా మనకి అంత పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు కనబడట్లేదు. సో అదొక ఇష్యూ ఉంది.
ఒకవేళ కాంగ్రెస్లో కనుక మంచి వాళ్ళు ఉంటే దెన్ దే విల్ బి ఎలెక్టెడ్. బట్ కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ పిఎం అంటున్నారు. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ బీజేపీ ఈస్ రూలింగ్. In that case, how can we expect Congress will come? That's the issue. But I prefer Modi. నరేంద్ర మోడీ అయితే ఎన్నో ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ రామ్ మందిర్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పరీక్ష ప్రాబ్లమ్స్ అని నరేంద్ర మోడీ చాలా సింపుల్గా క్లియర్ చేశారు. ఇట్లా మన ఇండియాని కూడా ప్రపంచ దేశాల్లో మన ఇండియాని పేరు ప్రఖ్యాతులు కాంచేలా చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇండియా అంటే ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా కాదు. అలాంటిది ఇప్పుడు మనకి రెడ్ కార్పెట్ వేసి అమెరికా కానీ ఏదైనా మనల్ని ముందుకు తీసుకెళ్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా బాగుంది. ఇంకా ముందు ముందు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం ఇంకా ఈసారి 400 అప్కి బార్ 400 పార్ అంటున్నారు కాబట్టి అన్ని రావాలని కోరుకుంటున్నాను.